దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ ప్రత్యేకమైన సమయంలో అనుదినము దేవుని యొక్క వాక్యాన్ని లైవ్లో మనం వీక్షిస్తున్నాం. అయితే కొన్ని ప్రతికూలమైన పరిస్థితులను బట్టి ఈ రికార్డెడ్ మెసేజ్ మీకు అందించడానికి ప్రభు అనుగ్రహించిన ఈ కృపను బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. అనుదినము కూడా ఆత్మీయ పరుగు పందెం అనే అంశాన్ని మనం ధ్యానిస్తూ వస్తున్నాం. అయితే ఈ ప్రత్యేకమైన సమయంలో ఆ యొక్క వాక్య భాగాన్ని కంటిన్యూ చేస్తూ, ఆ యొక్క అంశాన్ని కంటిన్యూ చేస్తూ మనం ముందుకు కొనసాగుదాం. ఇప్పటికే పరిశుద్ధాత్మ దేవుడు 3 ఎపిసోడ్లు మనము ధ్యానించడానికి ప్రభు అనేకమైన విషయాలు ఈ 3 ఎపిసోడ్ల ద్వారా మనతో మాట్లాడారు. ఈ దినం కూడా ప్రభు మనతో మాట్లాడబోతున్నారు. దాని కొరకు ప్రభు యొక్క నడిపింపు కొరకు ప్రభు మనతో మాట్లాడి మనల్ని బలపరచాలని మనందరం కూడా ప్రార్థన చేద్దాం. అందరం కళ్ళు మూసుకుందాం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, జీవాధిపతి, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రాలు. ఈ ప్రత్యేకమైన సమయంలో తండ్రి విడువని కృపాని కార్యక్రమాన్ని తండ్రి మీరు ఆశీర్వాదకరంగా జరిగిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. తండ్రి ఈ కార్యక్రమాన్ని ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరిని దీవించమని కోరుచున్నాను. మీరు నమ్మదగిన దేవుడు తండ్రి, అద్భుతాలు జరిగించండి, ప్రజలతో మీరు మాట్లాడండి తండ్రి. నీ కార్యముల చేత ప్రతి ఒక్కరిని తృప్తిపరచమని, మా ఆత్మీయ జీవితంలో మేము ఎలా ఉండాలో ప్రభు, మా ఆత్మీయ పరుగు పందాన్ని మేము ఎలా కొనసాగించాలో తండ్రి మాకు మీరు నేర్పిస్తూ బలపరిచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఈ దినము కూడా మాట్లాడి మహిమను పొందుకోమని ఘనత మహిమ ప్రభువులు మీకు ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటాం మా పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు 3 ఎపిసోడ్లు మనం ధ్యానం చేశాం. మొట్టమొదటిగా ఆత్మీయ పరుగు పందెం గురించి అపోస్తలుడైన పౌలు కొన్ని వచనాలలో 1 కొరింథీ పత్రిక, గలతీ పత్రిక, హెబ్రీ పత్రిక, 2 తిమోతి పత్రికలో తన గురించి, కొరింథీ సంఘము ఎలా ఉండాలో ఆత్మీయ స్థితిలో, అదేవిధంగా తన యొక్క జీవిత అంతంలో, తన యొక్క ముగింపులో, తన జీవితం ముగించబడుతుంది, హతసాక్షిగా చనిపోబోతున్నాడు, ఆ టైంలో తిమోతికి రాస్తూ అనేక విషయాలు తెలియజేశారు. అదేవిధంగా మనకి మాదిరి అయిన మన రక్షకుడైన యేసు ప్రభువు వారి యొక్క పరుగు పందెం ఆత్మీయ జీవితం గురించి అపోస్తలుడు పౌలు ఆయన తెలియజేసిన విషయాలు ఉపోద్ఘాతంగా మనం కొన్ని నేర్చుకున్నాం. ఆ తర్వాత 2వ ఎపిసోడ్లో మనము 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 24వ వచనం మనం ధ్యానం చేసాం. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుడు కానీ ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా అని పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడారు. అంటే అనేక మంది పరిగెడతారు కానీ ఒక్కరికే బహుమానం వస్తుంది. దాన్ని ఆత్మీయంగా మనం తీసుకున్నట్లయితే లోకంలో అనేకమైన వాటి కోసం ముందుండాలని ఆశపడుతూ ఉంటారు, అనేకమైన వాటిలో ముందుండాలని ఆశపడుతూ ఉంటారు, అనేకమైన వాటిలో విజయం పొందుకోవాలని ఆశపడుతూ ఉంటారు. అయితే ఆత్మీయంగా మనం చూసినట్లయితే ఈ ఆత్మీయ పరుగు పందెంలో నేనే మొదట ఉండాలి అనే యొక్క ఆలోచనతో ప్రతి విశ్వాసి ఉండాలని ప్రభు 2వ ఎపిసోడ్లో మనతో మాట్లాడారు. మనము చదువుల్లో ఉండాలని, లేదా ఉద్యోగంలో ముందుండాలని, వ్యాపారంలో ముందుండాలని, నేను అభివృద్ధి చెందడంలో ముందుండాలని, లేకపోతే సెటిల్ అవ్వడంలో ముందుండాలని ఈ లోకపరంగా మనం ఆలోచన చేస్తూ ఉంటాం. అదే ఆత్మీయంగా మనం ఆలోచించినప్పుడు మనం ఎలా ఆలోచించాలంటే, నేను బైబిల్ ధ్యానించటంలో, వాక్యము చదువుటలో, ప్రభు కొరకు జీవించటంలో, ఇతరులకు ఇచ్చుటలో, ఇతరులకు ప్రేమించుటలో, ప్రభు కార్యాలలో నేను ముందుండాలి, ఆయన మనసు నేను కలిగి ఉండాలి, ఆయన వల్ల నేను ఆలోచించాలి, ఆయన వల్ల ఇతరుల గురించి నేను ఆలోచించాలి అనే ఒక దృక్పథంతో మనం ఉండాలని 2వ ఎపిసోడ్లో ప్రభు మనతో మాట్లాడారు. అయితే 3వదిగా మనం గమనించినట్లయితే అటువలే మీరు కూడా పరిగెత్తుడి అని పౌలు మనతో మాట్లాడుతూ ఉన్నారు. అది 24వ వచనంలోనే అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి, అటువలే మీరు కూడా బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. ఈ లోకానుసారంగా మనం చూసినట్లయితే అనేక మంది బహుమానం కోసం ఎలా అయితే పరిగెడుతున్నారో మీరు కూడా ఆత్మీయ పరుగు పందెంలో బహుమానం పొందుకోవడానికి, మన బహుమానం ఏమిటి? అది పరసంబంధమైనది, అది ప్రభువు ఇచ్చేది. కనుక దానికోసం మనం పరిగెత్తే వారిగా ఉండాలి. అంటే యేసుక్రీస్తు ప్రభువును మనం సురక్షకుడిగా అంగీకరించిన దినము నుండి కూడా మనం ఆత్మీయ పరుగు పందెను కొనసాగించే వారిగా ఉండాలి. దానిలో ప్రభు 3 విషయాలు మనకు నేర్పించారు. 1, ప్రభు మనతో ఏం చెప్పారంటే, నీ పరుగును ప్రారంభించు. నీవు ప్రభువుని అంగీకరించిన తర్వాత నీవు స్వరక్షకుడిని అంగీకరించి మందిరానికి వస్తూ ఆయన బలలో పాలు పంచుకుంటూ ఆయన రక్తమాంసంలో పాలుభాగస్తులు అవుతూ ఆయన ఆత్మీయతను నువ్వు ఎరిగి ఉన్నా కూడా ఇంకా నీ పరుగును ప్రారంభించకపోతే నీ జీవితం వ్యర్థమైపోతుంది,
సమయం అయిపోతుంది అనే విషయాన్ని ప్రభు మనతో మాట్లాడారు. కనుక నీ పరుగును ప్రారంభించు. రెండోది, దేనికోసం ప్రారంభించాలి? బహుమానం కోసం మనం పరిగెత్తుతూ ఉండాలి. ఎందుకంటే మన ఎదుట ఉంచబడిన ఆ పరుగు పందెంలో మనం గెలవాలి. గెలిస్తేనే మెడల్ వస్తుంది, మనకి గెలిస్తేనే మనకు ఆ బహుమానం వస్తుంది. కాబట్టి బహుమానం కొరకు మనం పరిగెత్తాలి. ఇంకో మాటలు చెప్పాలంటే సో రన్ టు విన్, విజయం కొరకు నువ్వు పరిగెత్తే వ్యక్తిగా ఉండాలి. మూడోది మనం గమనించినట్లయితే విజయము పొందే వరకు కూడా మనం పరిగెడుతూ ఉండాలండి. అంటే ఆ యొక్క బహుమానము నువ్వు పొందుకోబోతున్నావు. ఆ బహుమానం కొరకు నువ్వు మధ్యలో ఆగిపోయే వ్యక్తిగా ఉండకూడదు, సాగిపోయే వ్యక్తిగా ఉండాలి. విజయం కొరకు నువ్వు పరిగెడుతున్నావు కనుక ఆ బహుమానం నీది అవ్వబోతుంది కనుక నీవు మధ్యలో ఆగిపోకూడదు, ఎక్కడ ఆగకూడదు. ఎందుకంటే ఆగితే ఓడిపోతావు. ఆగితే ఇక నీ గురించి ఎవరు మాట్లాడుకోరు. నీవు ఆగిపోతే నువ్వు గెలిస్తే మాట్లాడుకుంటారు, నీవు ఆగిపోతే నిన్ను ఎవరు పట్టించుకోరు. కాబట్టి ఆత్మీయ స్థితిలో నీవు పరిగెత్తే వ్యక్తిగా ఉండాలని ప్రభు 3వ ఎపిసోడ్లో మనతో మాట్లాడారు. ఇక ఈ రోజున 4వ ఎపిసోడ్, పరిశుద్ధాత్మ దేవుడు మనతో కొన్ని విషయాలు మాట్లాడబోతున్నారు. ఈ రోజున మనము 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 25వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. మరియు 10 మంది పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ పౌలు ఒక మాట అద్భుతమైన విషయాన్ని తెలియజేస్తున్నారు. అదేమిటంటే 10 మంది పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. అన్ని విషయాలలో మితముగా ఉండును. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున మితము అనే అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. ఇక్కడ చూడండి, పరిగెత్తేవారు అన్ని విషయాల్లో మితముగా ఉంటారు అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. అన్ని విషయాల్లో మితముగా ఉండటం అంటే వారు తినే డైట్, వారు తీసుకునే డైట్, ఏమంటే వారు పడుకునే సమయము, లేకపోతే వారు బయట తిరిగే సమయం, అన్నిట్లో కూడా వారు మితముగా ఉంటారు. అంటే వారు వాళ్ళ ట్రైనింగ్, అంటే వారి యొక్క కోచ్ ఏం చెబుతారో, ఎలా చెబుతారో అవన్నీ కూడా వారు పాటిస్తారు. ఏ ఆహారం తీసుకోవాలి అనేది కూడా వారు జాగ్రత్తలు పాటిస్తూ ఉంటారు. మాంసాహారం తీసుకోమంటే మాంసాహారం తీసుకుంటారు, శాకాహారం తీసుకోమంటే శాకాహారం తీసుకుంటారు. చలిలో తిరగొద్దంటే చలిలో వారు తిరగరు, ఎండలో తిరగొద్దంటే ఎండలో వారు తిరగరు, ఇలాగ వర్షంలో తడవద్దంటే వర్షంలో వారు తడవరు. అంటే ఏది తినాలో ఏది తినకూడదు, ఎలాగా వండాలో ఎలా ఉండకూడదు అన్నీ కూడా వాళ్ళ ట్రైనింగ్, వాళ్ళ కోచ్ చెప్పినట్లుగా అన్ని విషయాల్లో కూడా వారు పాటిస్తూ ఉంటారు. అన్ని విషయాల్లో వారు మితముగా ఉంటారు. ఎక్కువగా ఏది కూడా వారు తీసుకోరు, వారు తినరు అనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. అర్థమైందండి? ఒకవేళ తింటే ఏమవుతుందండి? తింటే లావు అయిపోతాం, తింటే బరువెక్కిపోతాం. బరువెక్కితే మనకి శరీరము సరిగ్గా కదలదు, కాబట్టి సరిగ్గా మనం పరిగెత్తలేము, సరిగ్గా మనం ఆడలేము. దానివల్ల ఏమవుతుందంటే మనం ఓడిపోతాం. దానివల్ల ఏమవుతుందంటే మనకు బహుమానం రాదు. దాని మూలముగా మనం ఎవరు పట్టించుకోరు. కనుక ప్రియమైన బిడ్డలారా, ఆ యొక్క కోచ్ ఏదైతే చెబుతాడో అన్నీ కూడా వారు పాటిస్తారు. ఇక్కడ పౌలు భక్తుడు అంటున్నాడు, 10 మంది పోరాడు ప్రతి వాడు కూడా అన్ని విషయంలో మితముగా ఉంటాడు. అన్ని విషయాల్లో మితముగా ఉంటాడు. మితము అనే మాట కొన్ని ట్రాన్స్లేషన్స్ నేను చూశాను, కొన్ని డిక్షనరీస్ నేను వెతికాను. మితము అనే మాటకి కొన్ని అర్థాలు మనం చూడొచ్చు. ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్ టెంపరేట్ అనే మాట వాడాడు మితము అనే దానికి. ఒక చోట డైట్ అనే పదం వాడాడు, ఇంకొక చోట స్ట్రిక్ట్ ట్రైనింగ్ అనే మాట వాడాడు. అంటే మితము అంటే అర్థం ఏంటంటే ఆశా నిగ్రహము అని అర్థం, మితము అంటే సహనము అని అర్థం, మితము అంటే ఓర్పు అని అర్థం, మితము అంటే శాంతము అని అర్థం. మితముగా ఉండటం అంటే తగుమాత్రముగా, కొంచెముగా ఉండటం అనేది అనేకమైన అనువాదాల్లో రాయబడింది. టెంపరేట్, ఆశా నిగ్రహము కలిగి ఉండాలి. ఒక మాటలో చెప్పాలంటే అన్ని విషయాలలో మనము అణుచుకునే వారంగా మనం ఉండాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఆత్మ సంబంధమైన పరుగు పందెంలో ముందుకు సాగుతున్నావు. కాబట్టి ఈ లోక సంబంధమైన విషయంలో వారు ఎలా మితముగా ఉంటారో పర సంబంధమైన విషయాల్లో మనం కూడా మితముగా ఉండాలని దేవునికి లేఖనం మనకు తెలియజేస్తూ ఉంది. కనుక ఈ రోజున మనం మితముగా ఉండాలి. లోకానుసారంగా వారు ఎలా అయితే మితముగా ఉంటారో అన్ని విషయాల్లో మనం కూడా అన్ని విషయాల్లో మనం మితముగా ఉండాలి. ఏ విషయంలో మనం మితముగా ఉండాలో ఆ విషయంలో మనం మితంగా ఉండాలి. కొంతమంది అయితే ప్రార్థనలో మితంగా ఉంటారు,
దేవుడి మీద ఆధారపడే విషయంలో మితంగా ఉంటారు, ఆత్మ సంబంధించిన విషయంలో మితంగా ఉంటారు, మరి లోకానుసరణ దాంట్లో ఫుల్గా ఉంటారు. మందిరానికి వచ్చే టైం చాలా తక్కువ, లోకంలో తిరిగే టైం ఎక్కువ. దేవుడితో గడిపే టైం తక్కువ, లోకంతో గడిపే టైం ఎక్కువ. ఏమండి, దేవునికి వాక్యం ధ్యానించే టైం తక్కువ, ఏమండి లోకానుసరమైన న్యూస్ లేకపోతే పుస్తకాలు లేకపోతే ఇంకేదో ధ్యానించే సమయము ఎక్కువ. అంటే దేవుడితో గడిపే సమయము మనుషులతో గడుపుతున్నారు, బైబిల్తో గడిపే సమయము లోకానుసరణ పుస్తకాలు, న్యూస్ పేపర్లు లేక లోక సంబంధ కార్యక్రమాలతో వారు సమయం గడుపుతున్నారు. నేను న్యూస్ పేపర్ చదవద్దంటలేదు, వార్తలు వినొద్దంటలేదు, అన్నీ మనకు కావాలి. మన చుట్టూ ఏం జరుగుతుందో అవన్నీ మనం తెలుసుకోవాలి. అయితే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అదే పనిలో మనం ఉండకూడదు. దేవుడికి ఇవ్వాల్సిన సమయం దేవుడికి మనము ఇవ్వాలి. సరే, ఇక్కడ మనం ఆలోచన చేస్తే మనం కొన్ని విషయాల్లో మితముగా ఉండాలని ప్రభు తెలియజేస్తా ఉన్నారు. 1-2 విషయాలు చెప్పి అసలు ఆ మితము అనే మాటకి అర్థం మీకు తెలియజేసి నేను ఈ యొక్క దినాన ఈ వాక్య భాగాన్ని ముగించాలని ఆశపడుతున్నాను. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 27వ వచనం మనం చూసినట్లయితే, సామెతల గ్రంథం 17వ అధ్యాయం 27వ వచనాన్ని మనం చూద్దాం. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 27వ వచనం. మనం దేనిలో మితముగా ఉండాలో ఇక్కడ భక్తుడు తెలియజేస్తా ఉన్నాడు. మితముగా మాట్లాడువాడు తెలివి గలవాడు, శాంత గుణము గలవాడు వివేకము గలవాడు. మితముగా మాట్లాడేవాడు ఎవరంట? తెలివి గలవాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు మాట్లాడే విషయంలో ఎలా ఉండాలి? మితముగా ఉండాలని దేవునికి లేఖనం సెలవిస్తుంది. మనం ఎక్కువగా మాట్లాడకూడదు, మనం తక్కువగా మాట్లాడాలి. అర్థమైందండి? తక్కువగా మాట్లాడాలి, ఎక్కువగా ప్రార్థన చేయాలి. హల్లెలూయా. తక్కువగా మాట్లాడాలి, ఎక్కువ ప్రార్థన చేయాలి. తక్కువగా మనం మాట్లాడాలి, దేవుడితో ఎక్కువగా మన సహవాసము చేయాలి. మితముగా మాట్లాడేవాడు ఎవరని చెప్తుందంటే బైబిల్ గ్రంథము, మితముగా మాట్లాడేవాడు తెలివి గలవాడు. అంటే నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు అనుకో, అనవసరమైన విషయాలు మాట్లాడుతున్నావు అనుకో, నీకు తెలియని విషయాలు మాట్లాడుతున్నావు అనుకో, ఎవరో ఇద్దరు మాట్లాడుకుంటూ నువ్వు ఎంటర్ అయిపోయి నీకు తెలియకుండా ఏదేదో మాట్లాడుతున్నావు అనుకో, నిన్ను చూసి నవ్వుతారు. వీడెవడా తెలివి తక్కువవాడు అనుకుంటూ ఉంటారు ప్రజలు. కాబట్టి మితముగా మాట్లాడేవాడు తెలివి గలవాడు. అంత మాత్రమే కాదు, మితానికి ఉన్న మరొక అర్థం ఏంటంటే శాంత గుణము, శాంత గుణము గలవాడు ఏమని పిలువబడతాడంట? వివేకి అని పిలువబడతాడు. కనుక ఈ రోజున మితముగా ఉంటే నువ్వే తెలివి గలవాడివి. ఈ రోజున అన్ని లోక సంబంధ విషయాలు నువ్వు మితముగా ఉంటే నువ్వు వివేకివి అని పిలువబడతావు. కాబట్టి మనం మితముగా మాట్లాడాలి అని దైవలేఖనము తెలియజేస్తూ ఉంది. ఓకే, మరొక సందర్భం మనం చూద్దాం. 2 తిమోతి పత్రికలో అపోస్తలుడైన పౌలు తిమోతి తన యొక్క ఆత్మీయ కుమారుడైన తిమోతికి రాస్తూ కొన్ని విషయాలు ఇక్కడ తెలియజేస్తున్నారు. ఈ లోకం ఎలా ఉంది అంటే, ఆనాడు పరిస్థితులు ఎలా ఉన్నాయి అక్కడ తెలియజేస్తూ, నీవు ఎలా ఉండాలో తెలుసా తిమోతి అని పౌలు అక్కడ తెలియజేస్తున్నాడు. ఆ కాలంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో చూడండి. ఆ కాలంలో పరిస్థితులే నేడు కూడా మనం చూస్తా ఉన్నాం, గమనిద్దాం. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం నేను 1 నుంచి చదువుతున్నాను. దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు, ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టి చెప్పినదేమనగా, వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించు, ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జాగ్రత్త వినండి, ఎందుకనగా జనులు బోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవి యొక్కక కల్పన కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. అర్థమైందండి? అంటే పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడంటే, ఆ కాలంలో ఉన్న పరిస్థితులు గమనించుకొని అతడు దేవుని యొక్క ఆత్మతో ప్రేరేపించబడి మాటలు తెలియజేస్తున్నాడు. ఆ కాలంలో చెప్తున్నాడు, పౌలు ఏమన్నాడు తెలుసా? నీవు బోధించు, నీవు ప్రయాసపడము, సమయమనక అసమయమనక నువ్వు సువార్తను ప్రకటించడానికి, వాక్యాన్ని ప్రకటించడానికి నువ్వు ముందుకు సాగు, సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉండు, ఉపదేశించు, ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు, అన్ని పనులు నువ్వు చెయ్యాలి అని చెప్తున్నాడు. ఎందుకు సమయమందును అసమయమందును నువ్వు వాక్యాన్ని బోధించాలని పౌలు చెప్తున్నాడంటే, అక్కడ పౌలు తిమోతికి చెప్తున్నాడంటే, సమయమందున అసమయమందు, ఇన్ సీజన్ అండ్ అవుట్ ఆఫ్ సీజన్. ఏమండి, వాక్యము బోధించడానికి సీజన్ లేదండి. వాక్యం బోధించడానికి సీజన్ లేదు. అంటే ఈ టైంలోనే వాక్యాన్ని బోధించాలి అని ఎక్కడ లేదు. అర్థమైందండి? ఆనాడు భక్తులు
జాన్ వెస్లీ, ఇంకా అనేక మంది భక్తులు ఉదయం 4 గంటలు లేచి సువార్త ప్రకటించేవారు. అర్థమైందండి? ఉదయం 4 గంటలు లేచి వాళ్ళు పార్కుల్లోకి వెళ్ళి, లేకపోతే ఎక్కడన్నా పనిచేసే చోట్లకి వెళ్ళి వాళ్ళు సువార్తను ప్రకటించి ఉదయం 4 గంటలకి. ఆ టైంలో అనేక వేల మంది కూడుకునేవారంట ఆ రోజుల్లో. అందుకనే వాక్యం బోధించడానికి సమయం అవసరం లేదు. ఇన్ సీజన్ అండ్ అవుట్ ఆఫ్ సీజన్, సమయమందును అసమయమందును, దానికి ఒక కాలము, ఒక సమయము, ఇప్పుడే వాక్యం బోధించాలి అనే యొక్క పరిస్థితి ఏది కూడా లేదు అని చెబుతూ పౌలు అంటున్నాడు, అంత్య దినాలలో. అర్థమైందండి? అంత్య దినాలలో ప్రజలు ఎలా ఉంటారు అంటే, జనులు హితబోధన సహింపక దురద చెవులు కలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులు తమ కొరకు పోగు చేసుకుని, అంటే ఈ రాబోయే అంత్య దినాల్లో జరగబోయే నేటి దినాల్లో కూడా అంతే కదండి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. అలనాడు పౌలు చెప్పాడు, బహుశా అలనాడు కూడా ఇవి జరిగి ఉండొచ్చు. పౌలు చెప్తున్నాడు, ఆ మాట నేడు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రజలు ఎలా ఉంటారంటే, వారు జనులంట హితబోధకు, అంటే హితబోధ అంటే ఆరోగ్యకరమైన బోధ, మేలుకరమైన బోధ, రక్షణ బోధ, రక్షణ సువార్త, పరలోకానికి చేర్చే సువార్తను వారు ఏం చేస్తారంట? సహించలేరంటండి. ఇంకో మాట కూడా మీకు చెప్తాను. అంటే పరలోకానికి చేర్చే బోధ ఎప్పుడు మనకు ఆశీర్వాదంతో కూడిందే కాదు, అంటే ఆశీర్వాదం గురించి బోధించేదే కాదు, మనల్ని సరిచేసేదిగా ఉంటుంది. అన్న పౌలు ఏమన్నాడు? సంపూర్ణ దీర్ఘశాంతంతో ఉపదేశించు, టీచ్ దెమ్, ఉపదేశించు. 2 ఖండించు, 3 గద్దించు, 4 బుద్ధి చెప్పు. అవసరం అయితే ఖండించాలి సేవకుడు, గద్దించాలి సేవకుడు, బుద్ధి చెప్పాలి. ఎందుకంటే సంఘము ఎవరో? నీ బిడల కదా, నీవు తండ్రివి సంఘానికి. పాస్టర్ గారు మీరు తల్లి సంఘానికి. కాబట్టి పిల్లలందరూ కూడా, అంటే సంఘానికి వచ్చే ప్రతి విశ్వాసి కూడా నీకు కుమారుడు కుమార్తె అవుతారు. కాబట్టి నీ వయసు చిన్నదైనా, నీ వయసు పెద్దదైనా కూడా నీవు వారిని సరైన మార్గంలో పెట్టే బాధ్యత మందే. మన పిల్లలు తప్పు చేస్తే మనం విడిచిపెట్టామనుకోండి, వాడు లోకంలో కలిసిపోతాడు. కానీ మనం దండించామనుకోండి, మనం శిక్షించామనుకోండి, వారు చావాలని శిక్షించం, మనం వారు సరైన మార్గంలో ఉండాలని మనం శిక్షిస్తాము. అందుకనే బెత్తమాడిన తండ్రి అనే మాట బైబిల్లో మనం చూస్తాం కదా, సామెతల గ్రంథంలో. అందుకని బెత్తమాడాలి, ఖండించాలి, బుద్ధి చెప్పాలి, గద్దించాలి, ఇవన్నీ కూడా మనం చేయాలి. ఇలా చెబుతూ పౌలు ఏమన్నాడంటే, జనులు హితబోధను సహింపక. జనులు ఎలా ఉంటారంటండి? ఆరోగ్యకరమైన బోధ వారికి ఇష్టం ఉండదండి. మీ పాపాన్ని విడిచిపెట్టండి, పరలోకానికి చేర్చే ప్రభువుని అంగీకరించండి, సన్మార్గమైన జీవితం జీవించండి, త్రాగుడు, వ్యసనాలు, పాపాన్ని విడిచిపెట్టండి, వ్యభిచారాన్ని విడిచిపెట్టండి, వేసితనాన్ని విడిచిపెట్టండి, లంచగొండితనాన్ని విడిచిపెట్టండి, ఏమండి ఒకటి పాడు చేయటం విడిచిపెట్టండి, లేకపోతే ఒకటి మోసం చేయటం ఆపండి అని ఇలాంటి చెప్పామనుకోండి, వాళ్ళకి కోపం వచ్చేస్తుంది. అర్థమేనండి? వారికి కోపం వచ్చేస్తుంది, వారికి అసూయ పెరిగిపోద్ది. ఈడేంటి ఇలా చెప్తున్నాడు, మనకి చెప్తున్నాడు ఏంటి? కొన్ని సంఘాల్లో అంటే ఇలా చెప్పారనుకోండి మార్చేస్తారు. అర్థమేనండి? వాళ్ళకి 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు కొన్ని సంవత్సరాలు వాళ్ళకి టైం ఉంటుంది సేవకులకి కొన్ని సంఘాలు. ఏమండి? ఆ రోజుల్లో లేవండి ఈ రోజులు. ఆ రోజుల్లో అయితే దైవజనుడు గద్దిస్తూ ఉంటే, ఖండిస్తూ ఉంటే, బుద్ధి చెప్తూ ఉంటే జాగ్రత్త పడి, ఏమండి అపోస్తులైన పౌలు కానీ పేతురు గారు కానీ వాళ్ళ బోధ ఎలా ఉంది? ఇంకా కొంచెం ముందుకెళ్తే ఏమండి యోహాను గారి బోధ ఎలా ఉంది? బాప్తిసం ఇచ్చి యోహాను గారి బోధ ఎలా ఉంది? సర్పసంతానమా అని తిట్టాడు వాళ్ళు. సర్పసంతానం అని తిట్టాడు వాళ్ళు. వారు ఏం చేశారు తెలుసా? ఏంట్రా మమ్మల్ని తిడుతున్నావు అనలేదు వాళ్ళు. బ్రతుకులు మార్చుకున్నారు, వాళ్ళు జీవితాలను మార్చుకున్నారు వారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ సంఘంలో దైవజనుడు దేవుని ఆత్మతో ప్రేరేపించబడి వాక్యము బోధిస్తున్నప్పుడు, వాక్యము సూటిగా మీ దగ్గరికి వస్తున్నప్పుడు, వాక్యం మిమ్మల్ని దర్శిస్తున్నప్పుడు, వాక్యం మిమ్మల్ని సరిచేయడానికి సిద్ధపడుతున్నప్పుడు మనం లోబడటం అనేది మంచి కార్యము. కానీ కొంతమంది జనులంట హితబోధలు, ఆరోగ్యకరమైన బోధలు వారి సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవియొగ్గక, అది సత్యముకు చెవియొగ్గక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. ఎటువైపు అంటండి? కల్పనా కథలు, స్టోరీలు చెప్పాలి కొంతమందికి. ఏమండి ఈ సంవత్సరం ఎవరిని పిలుస్తున్నారండి మీటింగ్స్కి అంటే, ఒక ఆయన ఉన్నాడండి బాగా జోకులు వేస్తాడు. ఆయన పిలిస్తే అబ్బబ్బా మనం నవ్వుకోవచ్చు అండి, ఫుల్గా నవ్వుకోవచ్చు అనుకుంటారు కొంతమంది. అర్థండి? అంటే వాళ్ళకి ఏం కావాలి? జోకులు కావాలి, కొంతమందికి ప్రవచనాలు కావాలి,
కొంతమందికి నీ జీవితంలో వచ్చే నెలలోకెల్లా నీ బ్యాంకులో ₹1,00,00,000 పడిపోతాయని చెప్పే సేవకులు కావాలి. ఈ రోజున జనులు దురద చెవులు గలవారై ఉంటారని అలనాడు పౌలు భక్తుడి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమండి, వారు హిత బోధన, ఆరోగ్యకరమైన బోధన వారికి సహించలేకపోతున్నారు. వారిని సరి చేసే బోధన వారు సహించలేకపోతున్నారు. అందుకనే వారు ఏం చేస్తున్నారంటే వారు అనుకూలమైన బోధకులు వారు పోగు చేసుకుంటారు. కొంత లిస్ట్ ఉంటుంది వారి దగ్గర. ఎవరు ఇలా ఉన్నారు, వాక్యం బోధించే వాళ్ళు లిస్ట్ ఉంటే మంచిది. దేవునికి స్తోత్రం. ఏమండి, కొంతమంది మన దేశంలో, మన రాష్ట్రంలో, లేకపోతే మన ప్రాంతాలలో, ప్రపంచ దేశాల్లో కొంతమంది మంచిగా వాక్యం చెప్పే దైవజనులు ఉన్నారు. వారి లిస్టు మీ దగ్గర పెట్టుకోండి, మంచిది. వారి వాక్యాలు వినండి, దీవించబడండి, వాక్యానుసారంగా బ్రతకండి. కానీ కొంతమంది దగ్గర ఎవరి లిస్ట్ ఉంటుందో తెలుసా? ఏమండి, ఎవరి దగ్గర ఏ లిస్ట్ ఉంటుంది? నువ్వు అలా అయిపోతావు, నువ్వు ఇలా అయిపోతావు అని ఆశీర్వాదం పలికే, ప్రవచనాలు పలికే వారి లిస్టు కొంతమంది దగ్గర ఉంటుంది. ప్రవచనాలు తప్పని నేను అంటలేదు. కొంతమంది స్వస్థత వరమ కలిగిన దైవజనుల లిస్ట్ ఉంటుంది. స్వస్థతలు తప్పని నేను అంటలేదు. స్వస్థతలు ఉన్నాయి, ప్రవచనాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ వాటన్నిటికంటే శ్రేష్టమైన దేవుని యొక్క వాక్యము. ప్రతి అద్భుతము కూడా దేవుని సువార్త ప్రకటించడానికి సాధనమై ఉంది. అర్థమైందండి? కాబట్టి అన్నిటికంటే శ్రేష్టమైనది ఏమిటంటే దేవుని యొక్క వాక్యమే. అన్నీ గతించిపోతాయి, కానీ నిలిచేది వాక్యం మాత్రమే. ఆకాశం భూమి గతిస్తేమో కానీ నా మాటలు గతించమని యేసుప్రభువు వారు చెప్పారు. కానీ ప్రజలు దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులు తమ కొరకు పోగు చేసుకుంటారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యాన్ని బోధించే సేవకుడిని నీ కొరకు సిద్ధపరచుకో. వాక్యాన్ని బోధించే, సత్యాన్ని బోధించే, నిన్ను పరలోక మార్గానికి నడిపించే సేవకుల్ని నీవు అనుసరించడం మంచిది. వారి వాక్యాలు అనుసరించడం మంచిది, వారి బోధన అనుసరించడం మంచిది. కానీ ఏది పడితే అది నువ్వు అనుసరిస్తే అది నిన్ను నాశనానికి నడిపించేదిగా ఉంటుంది. ఇలా చెబుతూ పౌలు భక్తుడు అంటున్నాడు, అయితే నీవు అన్ని విషయంలో మితముగా ఉండము, శ్రమపడము, సువార్తను పరిచయము, నీ పరిచయను సంపూర్ణంగా జరిగించుము అని పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు. అంటే నీవు అన్ని విషయంలో, లోకానుసరమైన విషయాల్లో నువ్వు మితముగా ఉండాలి తిమోతి అని పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు. ఈ రోజున మితము అంటే ఒక అద్భుతమైన అర్థం చెప్పి ఆ విషయాన్ని నేను బోధించి ముగిస్తాను. మితముగా ఉండాలి మనం. అదే కదా మనం ఇందా చదువుకుంది. పరుగు పందెంలో పరిగెత్తేవాడు మితముగా ఉంటాడు. చూడండి, అక్కడ రాయని మరొకసారి నేను చదువుతున్న 25వ వచనంలో, పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయంలో మితముగా ఉండును. అర్థమైందండి? అన్ని విషయాలు వారు మితముగా ఉంటారు. వారు క్షయమగు కిరీటము పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటము పొందుటకు మితముగా ఉన్నాము. వారు క్షయమగు కిరీటము అంటే ఈ లోక సంబంధమైన మెడల్స్ కోసం, ప్రైజ్ కోసం, ఎవరి డబ్బుల కోసం వారు మితంగా ఉంటున్నారు. మంచిది, మితంగా ఉండటం మంచిది, తప్పే లేదు. కానీ ఆ యొక్క కిరీటము, ఆ బహుమానం అనేది క్షయమైనది అంటే పాడైపోయేది, శాశ్వత కాలం ఉండేది కాదు. అయితే మనం దేనికోసం మితముగా ఉంటున్నామంటే అక్షయమైన కిరీటము కొరకు, వాడబారని కిరీటం అది పాడవనే బహుమానం, దాని కొరకు మనం మితముగా ఉండాలి అనే విషయం పౌలు తెలియజేస్తున్నాడు. సరే, మితము అంటే ఒక అర్థం మీకు తెలియజేస్తున్నాడు. మితము అనగా ఆశా నిగ్రహము. అంటే మనల్ని మనము కంట్రోల్లో పెట్టుకోవడం. ఒక మాటలో చెప్పాలి, ఆశ నిగ్రహం. ఆశ ఉంది, దాన్ని మనం నిగ్రహించుకోవాలి. ఆశ ఉంటుంది. ఆశ ఎవరికి ఉంటుందండి? ఆశ అందరికీ ఉంటుంది. కానీ మనం ఏం చేయాలంటే అది మంచి ఆశ, చెడ్డ ఆశ కలిగి మనం తెలుసుకోవాలి. నువ్వు కలిగి ఉంది మంచి ఆశ, చెడ్డ ఆశ. మనం ధనవంతులుగా ఉండటం తప్పులే, మంచి ఆశ. కానీ ఒకటి మోసం చేసి మనం ధనవంతులు అవటం అనేది అది చెడ్డ ఆశ, దురాశ. అర్థమైందండి? కనుక మనం ఎలాంటి ఆశ కలిగి ఉన్నాం అది జాగ్రత్తగా మనం తెలుసుకుని ఉండాలి. అయితే ఆశా నిగ్రహము అంటున్నాడు. కొన్ని ఆశలు మనం బయటికి వ్యక్తపరచకూడదు. కొన్ని ఆశలు మనల్ని పాడు చేస్తూ ఉంటాయి. కాబట్టి మన ఆశలను మనము నిగ్రహించుకునే వారిగా, మన ఆశను మనం నిగ్రహించుకునే వారిగా ఉండాలి. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మీకు చూపిస్తానండి. ఒకరేమో ఆశను నిగ్రహించుకునేవారు, ఒకళ్ళేమో నిగ్రహించుకోలేకపోయేవారు. ఆదికాండం 37వ అధ్యాయం నుండి 50వ అధ్యాయం వరకు మనం చూసినట్లయితే ఒక వ్యక్తి, ఒక యవనస్తుడు మనకు అక్కడ కనిపిస్తున్నాడు. అతనే యోసేపు. యోసేపు యొక్క జీవితం మనం చూసినట్లయితే అన్నల చేత పట్టబడి, అన్నల చేత అమ్మబడి, గోతులు తవ్విపడ్డాడు, అన్నల చేత అమ్మబడి ఐగుప్తుకి తీసుకువెళ్ళబడ్డాడు. అక్కడ బానిసగా ఉన్నాడు. పొతీఫర్ అనే ఒక వ్యక్తి అతను కొనుక్కున్నాడు.
అతను కొనుక్కొని ఇంట్లో పెట్టుకున్నాడు. కానీ యోసేపుకి యెహోవా తోడుగా ఉన్నాడని పొతీఫరు చూచి సమస్తాన్ని కూడా అతనికి అప్పగించాడు. అయితే పొతీఫరు యొక్క భార్య యోసేపు అందముగా ఉన్నాడని, సుందరుడై ఉన్నాడని అతని మీద కన్ను వేసింది. నా ప్రియ సహోదరి సోదరులారా, ఇక్కడ యోసేపు పొతీఫరు యొక్క భార్య గురించి మనం కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం ఈరోజు. యోసేపు యవనస్తుడు, ఏమంటే 30 సంవత్సరాల లోపు వయసు కలిగిన వాడు యోసేపు. ఇప్పుడు ఆలోచన చేయండి, యవన కాలంలో ఎన్ని ఆశలు ఉండవు? యవనస్తులుగా మనకి ఎన్ని ఆశలు ఉండవు? యవనస్తులు మంచిగా చదువుకోవాలని, మంచిగా సెటిల్ అవ్వాలని, ఇలాంటివన్నీ మంచి ఆశలే. కొన్నిసార్లు యవనస్తులకి ఏమంటే వివాహ సంబంధమైన కోరికలు కూడా వారికి ఉంటాయి, శరీర సంబంధమైన కోరికలు కూడా వారికి ఉంటాయి. అయితే వాటిని మనం ఏం చేయాలంటే అణుచుకునే వారంగా ఉండాలి. ఇక్కడ యోసేపు యొక్క జీవితం మనం పరిశీలన చేస్తే, యవన కాలంలో యోసేపుకి తన యొక్క శరీరంలో ఎన్నో కోరికలు అతను ఉంటాయి. తను మంచిగా వివాహం చేసుకోవాలని, తన కాబోయే భార్యను బట్టి అతను సంతోషిస్తూ తన భార్యతో తన జీవితకాలం సంతోషంగా గడపాలని ఎన్నో ఆశలు ఉంటాయి. మంచిదే, యవన కాలంలో ఉండే ఆశలు సాధారణంగా ఉండే, అది తప్పేం కాదు, దేవుడు పెట్టిన ఆశలే మనకి. అయితే ఒక మాట, ఆ ఆశ నువ్వు ఎలా ఉపయోగించుకుంటున్నావు? నువ్వు చెడు జీవితం జీవిస్తున్నావా? అక్రమ సంబంధాలతో లేక లేనిపోని శరీర కార్యాలతో నువ్వు బ్రతుకుతున్నావా? జాగ్రత్త నుండి దూరంగా పారిపోవడం దేవునికి వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ యవన కాలంలో యోసేపుకున్న ఆశలు ఉంటాయి, శరీరంలో ఖచ్చితంగా ఉంటాయి. అయితే ఆ ఆశలు ఎప్పుడు నెరవేర్చబడాలంటే తన వివాహం అయిన తర్వాత తన భార్యతో కలిసి సంతోషించాలి. అది అక్కడ ఉన్న ఆశ. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే యోసేపు కంట్రోల్గా ఉన్నాడు. యోసేపు ఆశ నిగ్రహించుకున్నవాడు. ఎందుకంటే యోసేపు తన యొక్క యజమానురాలతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. యజమానురాలు అయితే అతని గురించి రాయబడిన మాట చూడండి. అక్కడ ఆమె ఏం చేస్తుందంటే, ఆదికాండం మనం చూసినట్లయితే ఆదికాండము 39వ అధ్యాయం నేను చదువుతున్నాను చూడండి, 6వ వచనం. అతడు తనకు కలిగినదంతా యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారం తినడు తప్ప తనకేమీ ఉన్నదో ఏమీ లేదు విచారించేవాడు కాడు. పొతీఫరు గురించి. యోసేపు రూపవంతుడును సుందరుడై ఉండెను. అటు తర్వాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించమని చెప్పాను. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినది నా చేతికి అప్పగించింది కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడను లేడు. నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కారం చేసి దేవునికి విరోధంగా పాపం కట్టుకుందని తన యజమానుని భార్యతో నేను దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండను. కానీ అతను ఆమెతో శ్రయించడికైనను ఆమెతో నుండికైనను ఆమె మాట వినువాడు కాడు. ఏమండి, ఒకరోజు కాదండి సమస్య, ఒకరోజు కాదండి శోధన, దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుతుంది. ఏమండి, ఏం మాట్లాడుంటుంది? ఆమెతో పాపం చేయమని మాట్లాడుతూ ఉంది. ఆమె ఎన్ని లాలన మాటలు అతనితో మాట్లాడిందో, ఎన్ని పాపపు మాటలు అతనితో మాట్లాడిందో, ఎన్ని చెడ్డ మాటలు అతనితో మాట్లాడిందో, అతను లొంగ తీసుకోవడానికి, ఆమె వైపు త్రిప్పుకోవడానికి ఎన్ని ఆలోచనలు, ఎన్ని మాటలు ఆమె మాట్లాడుతుందో, ఏమండి విలువైన వస్తువులు అతనికి ఇవ్వటానికి, యోసేపుకి ఇవ్వటానికి ఆమె ట్రై చేసిందో లేదో మనకైతే తెలియదు. అంటే అటువైపు తిప్పుకోవడానికి, తన వైపు తిప్పుకోవడానికి ఆమె ఏమైనా చేస్తుంది. కానీ యోసేపు మాత్రం ఆమెతో ఉండటానికైనా, ఆమెతో మాట్లాడటానికైనా సరే అతను ఇష్టపడలేదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ ఈ వాక్యం వింటున్న నీవు యవన సహోదరి సహోదరుడు అయితే, యవన కాలంలో నీవు ఆశా నిగ్రహం కలిగి ఉండాలి. అయితే ఇక్కడ మరొక వ్యక్తి ఉన్నారు. ఆమె పొతీఫరు యొక్క భార్య. ఈమె ఆశా నిగ్రహం లేని వ్యక్తిగా ఉంది. ఏమండి, తనకున్న కోరికలు తన భర్తతో ఆమె తీర్చుకోవాలి, తన భర్తతో కలిసి సంతోషంగా జీవించాలి. కానీ ఎవరు పడితే వారిని, ఎవరు అందగాళ్ళుగా ఉంటే వారిని మోహించటం, వారితో పాపం చేయటం ఒకవేళ ఆమె యొక్క అలవాటేమో. ఎందుకంటే ఆమె యోసేపుతో ఇలా ఉందంటే ఇంతకుముందు ఎంతమందితో అలా ఉందో మనకైతే తెలియదు. కానీ ఇక్కడ యోసేపు అతను సుందరుడుగా ఉన్నాడు, మంచి యవనస్తుడుగా ఉన్నాడు. అతను చూచి ఆమె యజమాని ఉద్యోగానికి వెళ్ళిపోవటం, ఇంకా ఆమె పని ఏంటంటే యోసేపు దగ్గర రావటం, అతనితో మాట్లాడటం, అతన్ని లాలన చేయటం, అతను తన వైపు తిప్పుకోవడానికి ఎంతో ట్రై చేయటం, ఇదే ఆమె పనిగా ఉందేమో. ఒకవేళ నా ప్రియ సహోదరి సహోదరుడా, మనం అన్ని విషయాల్లో మితముగా ఉండాలి. ఈ రోజున యోసేపు యొక్క జీవితం మనం పరిశీలన చేస్తున్నప్పుడు యోసేపు ఆశా నిగ్రహం కలిగిన వాడిగా ఉన్నాడు. అయితే పొతీఫరు యొక్క భార్య ఆశా నిగ్రహం లేని వ్యక్తిగా ఉంది.
ఈ రోజున నేను ముగింపులో నేను ఒక మాట మిమ్మల్ని అడగాలని ఆశపడుతున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, పౌలు భక్తుడు చెప్పినట్లుగా మీరు అన్ని విషయాల్లో మితంగా ఉంటున్నారా? ఏమండి, మీరైనా నేనైనా మనం అన్ని విషయాల్లో మితముగా ఉండాలి, ప్రభువును స్తుతించే వారిగా ఉండాలి. ఎందుకంటే వారైతే క్షయమగు కిరీటము కొరకు, మనమైతే అక్షయమైన కిరీటము కొరకు మనం మితముగా ఉంటున్నాము. ఈ రోజున నీవు అన్ని విషయాల్లో కంట్రోల్గా ఉండాలి. నీవు అన్ని విషయాల్లో కూడా నిన్ను జాగ్రత్త చేసుకోవాలి. ఆర్థికపరమైన విషయాల్లో, ఇతరులతో మాట్లాడే విషయంలో, ఇతరులతో సహవాసం చేసే విషయంలో, అన్నింటిలో కూడా మనం మితముగా ఉండాలి. ఎందుకంటే ఎవరితో స్నేహం చేస్తున్నావో అది నువ్వు తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ లోకంలో సామెత ఉంది కదండి, 6 నెలలు సహవాసం చేస్తే వాడు వీడైపోతాడు, వీడు వాడైపోతాడంట. ఈరోజు నీ స్నేహం ఎవరితో? నువ్వు నిజమైన విశ్వాసమైతే, భక్తి కలిగిన విశ్వాసమైతే మరొక భక్తి కలిగిన విశ్వాసంతో సహవాసం చేయాలి. అర్థమైందండి? మీరు ఆత్మీయులైతే మరొక ఆత్మీయులతో సహవాసం చేయండి. లోకస్తులతో సహవాసం చేస్తే నీవు కూడా లోకస్తుడిగా మారిపోతావు. సహవాసం చేయటం అంటే దాని అర్థం ఏంటంటే వారితో ఎక్కువ టైం గడపకండి. సహవాసం చేయండి, ఫ్రెండ్షిప్ అనేది ఉండాలి, కానీ ఎక్కువ టైం వారితో మనం గడపకూడదు. ఎందుకంటే మనం కూడా వారి వలె మారిపోతావేమో. జాగ్రత్త సుమా. నీ సహవాసం ఎవరితో? లోకముతో నీ సహవాసం ఎంత మాత్రం కూడా ఉండకూడదని దేవునికి వాక్యం సెలవిస్తుంది. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయంలో లోకములో ఉన్న వాటిని మీరు ప్రేమించకూడి, ఎందుకంటే లోకంలో ఉన్నవన్నీ కూడా గతించిపోతాయి. కానీ ఎవరైతే తండ్రి చిత్త ప్రకారం చేస్తారో వారు నిరంతరం నిలిచిన దేవునికి వాక్యం సెలవిస్తుంది. లోకము దాని ఆశలు గతించిపోవును. నా ప్రియ సహోదరి సోదరుడా, లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపుటమ్మము. కనుక ఈ రోజున నీ స్నేహం ఎవరితో? నీ స్నేహం వేటితో? ఈ రోజున టీవీతో స్నేహం చేస్తున్నావా? సినిమాలతో స్నేహం చేస్తున్నావా? సెల్ ఫోన్తో స్నేహం చేస్తున్నావా? సెల్ ఫోన్లో ఉండే అనేకమైన చెడ్డవాడితో స్నేహం చేస్తున్నావా? నువ్వు ఎవరితో స్నేహం చేస్తున్నావు? నీవు దేవుడితో స్నేహం చేయాలి. నీవు అన్ని విషయాల్లో కూడా మితముగా ఉండాలని దేవునికి వాక్యం సెలవిస్తుంది. ఈ రోజున లోక సంబంధమైన కార్యక్రమాలు మనం వాటిని దూరపరుచుకుందాం, వాటిని మనం దూరంగా ఉందాం. మనం ప్రభువుతో ఎక్కువ సహవాసం చేద్దాం. కనుక ఆశా నిగ్రహం మనం కలిగి ఉండాలి. అదేవిధంగా సహనం కలిగి ఉండాలి. యోబు యొక్క జీవితం మనం చూసినట్లయితే యోబు సహనం కలిగి ఉన్నాడు. యోబు ఓపిక కలిగి ఉన్నాడు. ఎంత సహనం అండి యోబుకి! తూర్పు దిక్కున అతని వంటి వాడు ఎవరూ లేరంట. అలాంటి వ్యక్తి అన్నీ కోల్పోయాడు. 10 మంది బిడ్డలు ఒకే రోజు కోల్పోయాడు. ఆస్తిపాస్తులు కోల్పోయాడు. ఆరోగ్యాన్ని కోల్పోయాడు. ఏమంటే స్నేహితులు వచ్చి తనని ఎంతో నిందిస్తున్నారు, దూషిస్తున్నారు. నీవు చేసిన తప్పు వాళ్ళు నీ గర్వాన్ని బట్టి ఈ యొక్క పరిస్థితి అంటున్నాడు. వారందరూ అంటున్నారు. అది మాత్రమే కాదండి, తన భార్య తనతో పాటు ఉండి తనను ప్రోత్సహించవలసిన తన భార్య, తనని ఓదార్చవలసిన తన భార్య, కానీ ఆమె ఏం చేస్తుంది తెలుసా? దేవుడు అంటావేంటయా? దేవుడు దూషించి యథార్థను విడిచిపెట్టి నువ్వు దేవుడు దూషించి మరణము కమ్ము, నీ యథార్థను విడిచిపెట్టు అంటుంది యోబు భార్య. కానీ యోబు ఎంత సహనముగా కలిగి ఉన్నాడు, ఎంత ఓర్పు కలిగి ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున మనందరం కూడా మనము శాంత గుణముతో మనం ఉండాలి. మనం తగుమాత్రముగా మనం ఉండాలి. మనం అన్ని విషయాలలో మనను అంచుకునే వారంగా ఉండాలి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం మనం చూసినట్లయితే అక్కడ విశ్వాస వీరుల జాబితా రాయబడింది. ఆ విశ్వాస వీరులు వారు ఎలా ఓర్చుకున్నారో మనం చూసినట్లయితే నిజంగా వారు పరలోకం కొరకు ఎలా సిద్ధపడ్డారో మనకు అర్థమవుతుంది. ఏమంటే శ్రమలలో, కష్టాలలో, శోధనలో వారు ఎలా ఓర్చుకున్నారో తెలుసా? అక్కడ నేను కొన్ని మాటలు నేను ముగించేస్తున్నాను. చూడండి వారు ఎలా ఉన్నారో తెలుసా? 34 అధ్యాయం 33 చదువుతున్నాను. వారు విశ్వాసం ద్వారా రాజ్యములను జయించి నీతికారములు జరిగించి వాగ్దానాలను పొందిరి, సింహంలో నోరును మోయించిరి, అగ్ని బలమును చల్లార్చి ఖడ్గదారులను తప్పించుకొని బలహీనులుగా ఉండి బలపరచబడివి, యుద్ధములో పరాక్రమశాలైనవి, అన్యుల సేనలు పారద్రోలివి. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానంలో మరలా పొందితిరి. కొందరైతే మరీ శ్రేష్టమైన పునరుద్ధానం పొందుకొని విడుదల నొల్లక యాతన పెట్టబడిరి. అంత మాత్రమే కాదండి, మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి. రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధించబడిరి, ఖడ్గముతో చంపబడిరి. ఏమండి, యేసుప్రభువుని అంగీకరించకపోతే ఏమవుతుంది? యేసుప్రభువు మాకు తెలియదంటే ఏమవుతుంది? యేసుప్రభువు మేము విడిచిపెట్టేస్తామంటే ఏమవుతుంది? నో, మేము విడిచిపెట్టాం. మా ప్రభువు మాకు తెలుసు. మేము ఆయన ఎరిగి ఉన్నాం. ఆయన కొరకు మేము చావటానికి ఆయన సిద్ధమే. పరలోక భాగ్యం మేము పొందుకుంటాం, చావటానికైనా మేము సిద్ధమే అని వారు ఎన్ని శోధనలు, ఎన్ని శ్రమలు, వారు ఎన్ని కష్టాలు వారికి వచ్చినా వారు ఏం చేశారో తెలుసా అండి?
ఈ లోకముని ఎక్కువగా వారు ప్రేమించలేదండి. ఈ లోకం గురించి ఎక్కువ వారు ఆలోచించలేదండి. వారు శ్రమపరచబడ్డారు, శోధించబడ్డారు, ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కానీ వారు సహనము, ఓర్పును కలిగి వారు మితముగా ఉన్నారు కనుకనే వారు మనకి మాదిరికరంగా ఉన్నారు. అందుకని 12:1 చెప్తుంది, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనను ఆవరించి ఉండగా వారందరూ సాక్షి సమూహం అండి. వారందరూ కూడా మనకు మాదిరికరంగా ఉన్నారండి. వారందరూ కూడా ప్రభుని అనుసరించిన వారిగా ఉన్నారండి. ప్రభు కొరకు శ్రమలైన, కష్టాలైన, ఇబ్బందులైనా సరే కలిగి జీవించడానికి, మితముగా ఈ లోకంలో జీవించడానికి వారు ముందుకు సాగారు. ఈరోజు నా ప్రియ సహోదరి సోదరుడా, మాట్లాడే విషయంలో నువ్వు మితముగా ఉండాలి. శరీర కార్యంలో మితముగా ఉండాలి. ఈ లోక సంబంధించిన విషయాల్లో మితముగా ఉండాలి. పర సంబంధించిన విషయాల్లో నువ్వు అమితముగా అన్ని విషయాలు ముందుకు సాగేవాడిగా నువ్వు ఉండాలి. ఈ లోకస్తులైతే లేదా ఈ లోక పరుగు పందెం అయితే ఏమండి, వారు పొందుకునేది క్షయమైంది, పాడైపోయింది. మనమైతే అక్షయమైన దాని కొరకు మితంగా ఉంటున్నాం. ఆ రీతిగా మీరు అక్షయమైన వాటి కొరకు మితంగా ఉండాలని దైవజనుడిగా కోరుతూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి కొద్ది మాట మన ఇంట్లో దీవించి ఆశీర్వదించిన గాక. ఆమె ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, జీవాధిపతి నీకు స్తోత్రాలు. సర్వాధికారి, సర్వశక్తిమంతుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ప్రత్యేకమైన సమయంలో తండ్రి మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు. ప్రభువా, మేము అన్ని విషయాల్లో మితముగా ఉండాలని కృప దయచేయమని కోరుచున్నారు. ఈ లోక సంబంధించిన విషయాల్లో తండ్రి మేము మితముగా ఉండటానికి, లోకాన్ని మా యొక్క జీవితంలోకి ఆహ్వానించుకోకుండా ప్రభువా మేము జాగ్రత్త పడటానికి, ఆశా నిగ్రహం కలిగి జీవించడానికి, సహనము, ఓర్పు కలిగి మేము జీవించడానికి, శాంతము, గుణము మేము కలిగి జీవించడానికి ప్రభువా అన్ని విషయాలు మమ్మల్ని మేము అంచుకొని ప్రభు ముందుకు సాగడానికి నీ కృప దయచేయండి. ఎంతమంది ఈ వాక్యం విన్నారో వారందరి జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించి మీరు మాత్రమే మహిమను పొందుకోమని మహిమ గంత ప్రభువుని మీకు ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. నా ప్రియ సహోదరి సోదరులారా, దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించాలని, మీ జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించాలని దైవజనుడిగా కోరుతున్న మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువు యొక్క కృప మీ అందరికీ తోడే నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.